ఒకటే చెప్తాను అంటే అందరూ మార్నింగ్ వెళ్ళి మాత్రమే బ్లాగ్ చూపిస్తారు. సో నేను మాత్రం ఎక్కడికి వెళ్ళి నైట్ టైం వెళ్ళి మాత్రం చూపిస్తున్నా. టైం 2 అవుతుంది. అక్కడ ఇంకా శ్రీశైలం హైవేలో మూవ్ అవుతున్నాం. సో ఏంటంటే శ్రీశైలం హైవేలో అవుతుంటే రైట్ సైడ్లో. హలో ఫ్రెండ్స్, మనమైతే ఎవ్రీ ఇయర్ వినాయక నిమజ్జనానికి శ్రీశైలం పోతాం. అలాగే ఈ ఇయర్ కూడా పోతాం. అంటే ఈసారి ఏంటంటే కొంచెం స్పెషల్ చేయబోతున్నాం. వినాయక నిమజ్జనం ఇంకా మనం బ్లాగ్ చేయబోతున్నాం. ఇదేంటంటే మనకు లోకల్ కాబట్టి ఏమేమి మనకు అన్నీ తెలుసు. సో మీరు వరకు లాస్ట్ వరకు చూడండి, మీకు అన్ని వరకు క్లారిటీ చూపిస్తాను. లెట్స్ వాచ్ ఇట్. హలో ఆయపురి మేమైతే ఫిలింనగర్ నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఇది ఏపీ ఆంధ్రజ్యోతి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి సీదా పచ్చిపోలి వరకు ఎక్కేసి సీదా పెట్టేస్తాం. అయితే పెట్రోల్ బంక్లో పెట్రోల్ షేక్పేట 2000. ఇదే మన కారు. చెక్కిద్దాం. ఫిలింనగర్కి వెళ్ళి స్టార్ట్ అయిపోయినాం 2 o'clockకి. యాక్చువల్ మనం ఓవర్ నుంచి గచ్చిబౌలి నుంచి అనుకున్నాం కాదు. ఇప్పుడు అంతకుండా స్టార్ట్ అయిపోయినాం. టైం 2 అవుతుంది. అక్కడ వెళ్ళేసి అయిన తర్వాత మార్నింగ్ అయితే నాకు తెలిసి ఇప్పుడైతే మీకు క్రేజీ స్టార్ట్ చూపిస్తాను. మంచిగా చూడండి, అస్సలు మంచిగా. బాయ్ ఫ్రెండ్స్, మనమైతే అత్తపూర్ దగ్గర ఫ్లైఓవర్ ఎక్కి ఆరంగర్ దగ్గర దిగిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మైఫీల్ ఆపోజిట్లో యూటర్న్ తీసుకుంటే చిన్న సింగిల్ వే వస్తుంది. సింగిల్ వే ఏంటంటే డైరెక్ట్ తుగ్గూడ హైవేకి అంటే శ్రీశైలం తుగ్గూడ దగ్గర అక్కడ యాడ్ అయిపోతుంది. ఆ తుగ్గూడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇదే మన శ్రీశైలం రోడ్. ఇక్కడ నుంచి శ్రీశైలం ఒక్కటే రోడ్ హైవేలా స్ట్రేట్ ఉంది. మీరు చూస్తున్నాను, మీకు ఇంకెన్నో చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, మా వాళ్ళకి మందు ఉంది కానీ సిగరెట్ లేదు, ఏమంటారు వాటర్ బాటిల్ లేదు, ఇంకా సిగరెట్ లేదు. మొత్తం షాపులు వేరే దొరకలే, ఇంటికి క్లోజ్ అయినాయి. మొత్తం తుగ్గూడ దాటిన తర్వాత ఒక ముందుకు వస్తే ఒక రెస్టారెంట్ కనిపించింది. ఆడ దొరికినాయి వాటర్ బాటిల్ దొరికింది, చాయ్ దొరికింది. ఇదైతే మనకు ఫస్ట్ వచ్చే టోల్ ప్లాజా కడతాల్ టోల్ ప్లాజా. ఇది ఇక్కడ మేము టీ బ్రేక్ తీసుకోవాలని సైడ్ కాపున్నాం. ఇక్కడ మీరు ఏ టైంలో వెళ్ళినా కానీ టీ తాగొచ్చు, నైట్ టైంలో వెళ్ళా. సో ఇదే సో ఫ్రెండ్స్, ఏంటంటే స్ట్రేట్ పోతే కల్లకుర్తి, లెఫ్ట్ సైడ్ పోతే మనకు శ్రీశైలం అనమాట. అందరూ కన్ఫ్యూజ్ అయ్యి స్ట్రేట్ వెళ్తుంటారు. సో స్ట్రేట్ వెళ్ళవరకు అంటే ఇట్లా లెఫ్ట్ తీసుకొని ఇట్లా పోయారంటే ఇది ఇట్లా బైపాస్ చక్కగా పోతారంటే ఇప్పుడు మనం ఢిల్లీకి పోతారు. సో ఇది వచ్చేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారి విలేజ్ కొండారెడ్డిపల్లి. ఇక్కడ నుంచి లోపలికి వాళ్ళు రైట్ తీసుకుంటే ఇంకా శ్రీశైలం హైవేలో మూవ్ అవుతున్నాం. సో ఏంటంటే శ్రీశైలం హైవేలో అవుతుంటే రైట్ సైడ్లో కొంచెం వెళ్తే మా ఊరు వస్తామండి. ఈ రోడ్ నుంచి వెళ్తే మా ఊరు వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 6 or 7 kilometers ఉంటుంది. సో ఈ హైవేలో వెళ్తే కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఇంకో టోల్ గేట్ వస్తుంది. మనకి ఈ హైవేలో సెకండ్ టోల్ గేట్ కోనేటిపురం టోల్ గేట్. దాని తర్వాత డిండి ప్రాజెక్ట్ వస్తుంది. సో అక్కడ కలుగుతాం డిండి ప్రాజెక్ట్. సో ఇదైతే కోనేటిపురం టోల్ గేట్. ఇక్కడ మేము టోల్ కట్టాం, ఎందుకంటే మేము లోకల్ అని చెప్తాం. చూడాలి ఏమంటారు లోకల్ అని చెప్తే. మనమైతే కట్టలేదు. వైజాగ్ కాలం పెడితే మేమైతే కట్టలేమన్నా. ఫ్రెండ్స్, మనమైతే మొత్తానికి డిండి ప్రాజెక్ట్ వచ్చేసినాము. సో మీకు ఇంకా ఏం చెప్తానంటే, అందరూ అనుకుంటారు ఆ బ్లాగ్స్ షేర్ పత్తాలు చాలా మంది ఇస్తారు కదా, నీలో అంత ప్రత్యేకత ఉండదు. సో నేను ఒకటే చెప్తాను అంటే అందరూ మార్నింగ్ వెళ్ళి మాత్రమే బ్లాగ్ చూపిస్తారు. సో నేను మాత్రం ఎక్కడికి వెళ్ళి నైట్ టైం వెళ్ళి మాత్రం చూపిస్తున్నాను. ఇంతకుముందు వైజాగ్ కాలం వెళ్ళి నైట్ టైం వెళ్ళి చూపిస్తున్నాను. ఇప్పుడు శ్రీశైలం నైట్ టైం వెళ్తున్నాను. సో మీకోసం రిస్క్ చేసి నిద్ర తప్పకుండా అందరూ కామెంట్స్ అయితే షేర్ చేయండి. ఇది మన డిండి ప్రాజెక్టు. ఇప్పుడు మనకు చాలా చీకటి ఏం కనిపించలేదు. మళ్ళీ మన రివర్స్ వచ్చినప్పుడు మొత్తం మీకు చాలా క్లియర్గా చూపిస్తాం. సో ఇదైతే స్ట్రేట్ వెళ్తే అచ్చంపేట వెళ్తాం. ఈ నుంచి ఇది ఆదిపూర్ గేట్ అంటారు. దీని నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, డైరెక్ట్ మనం ముండనూరు పోతాం. ఈ నుంచి కొంచెం ముందుకు పోతే ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక మనమైతే ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇదే ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇక మనకి ఇప్పటి నుంచి మొత్తం మెలికలు తిరుగుతాం. ఇక బండ్లు ఎట్లా తిరుగుతాం, అప్పుడే స్టార్ట్ అయిపోయింది తిరుగుడు. ఇక డ్రైవర్ ఏమో హెవీ రైడర్ ఉన్నాడు, చాలా అవుతలేడు, 100 అవుతుండు. గోస్టా హెవీ రైడరా? గోస్ట్ రైడర్ ఉన్నాడు. చూసుకో బస్సులు ఉంటే జాగ్రత్త వెళ్ళాలి. ఇప్పుడు మనకు పుల్లు సినిమాలు ఎదురొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బ్రో. మాక్సిమం అయితే మనం బండ్ల మీద 2 wheeler మీద రావద్దు. కార్లో వచ్చినా కానీ మనం అద్దాలు దించొద్దు. ఇటు నుంచి రైట్ పోతే మనకు ఉమేశ్వరం వస్తుంది. ఉమేశ్వరం అంటాడు మన శివుడు ఉంటాడు, చాలా ఫేమస్. వాటర్ ఫాల్స్ ఎప్పుడు దొంకుతుంటాయి. పెట్టేస్తాం. ఇది ఎట్లా అంటారు ఫ్రెండ్స్, అదేం కాదు దొంకుతాయి అట్లా. మనమైతే మునగోడు చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మమ్మల్ని అందరూ జంతువులు ఉంటాయి కదా. సో ఇక్కడ 6 వరకు అమ్మ ఎలో చేయాలన్నమాట. సో మనకైతే పడేసారు.
ఇక్కడ నుంచి ఎక్కడ చూస్తే 1 కిలోమీటర్ వరకు మొత్తం వెహికల్స్ ఉన్నాయి, మొత్తం స్టక్ అయిపోయింది. మనం అయితే ఇక్కడ అబద్ధం చెప్పి ముందు దాకా వచ్చేసినాం. ఫస్ట్ వీక్ మనమే పోతాం శ్రీశైలం ఈరోజు పొద్దున. అంటే అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఇదే మెయిన్ అనమాట. ఇక్కడ నుంచి పుల్లు స్టార్ట్ అవుతాయి. కనిపిస్తున్నాయి 3 పుల్లు ఆల్రెడీ ఎంటర్ అయిపోయినాయి. లోపల ఇంకా చాలా పుల్లు ఉన్నాయి. ఇక్కడ ఒక ఫాస్ట్ ట్రాక్ ఉంది. ఫ్రెండ్స్ ఇదైతే చాలా మంది తెలియదు, సలేశ్వరం ఉంటుంది. అంటే ఇట్ల నుంచి ట్రెక్కింగ్ చేయాలి లోపలికి, ఒక 2 or 3 kilometers అనమాట. చాలా అంటే చాలా మందికి ఎవరు తెలియదు లోపలికి పోవాలి. ఇటు నుంచి టైగర్ బొమ్మ ఉంటుంది, ఇట్ల నుంచి లోపలికి పోవాలి. ఇదైతే మనం లైవ్లో జింకలు చూడవచ్చు, చాలా అంటే చాలా ఉన్నాయి. కానీ మనం చూసి పరిగెత్తున్నాయి, మధ్యలో ఆపినాం. జంపు ఇది మన కారు. అయితే ఓటర్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఆడ ముందు కనిపిస్తుంది షాప్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ తిరుగుతాను అనమాట. మళ్ళీ అంటే మొత్తం వాటర్ ఫాల్స్ ఉంటాయి లోయలాగా. ఇటు నుంచి పోవాలన్నమాట. ఎటు పోతాం సో మొత్తం వాటర్ ఫాల్స్ వస్తుంది. మా వాళ్ళు తెల్లసరికి కోమా అయిపోయింది. పండుగరు కొట్టడానికి మనుషులు కోమా. నేను ఒక్కరు మాత్రం వెలుగుతానున్నా మీకోసం ఇవన్నీ చూపినాక. మొత్తానికైతే మన డ్యామ్ ఫైనల్ డెస్టినేషన్ డ్యామ్ చిన్నది ఒకటే డౌట్, అదంతా ఇట్లా కట్టింది డ్యామ్ ఇంత పెద్ద కొండల మాది కరెంట్ వైర్లు. ఇది ఎప్పుడు నాకు ఒక అడ్వెంచర్ లైఫ్ అవుతుంది. శ్రీశైలం పరిసరాలు కొత్తగా ఫీల్ అవుతుంటాను. కానీ డ్యామ్ను ఓపెన్ చేయాలి, అన్నీ క్లోజ్ చేసి ఇంత అవసరం వస్తున్నారు ఓపెన్ చేస్తున్నాను. బట్ పైకి వెళ్దాం, ఏం చేద్దాం, పాతాళ గంగకి వెళ్దాం కిందికి. మేమేంటంటే పాతాళగంగ పోలేము, ఎందుకంటే పాతాళగంగ మాకు నైట్ అంతా జర్నీ చేసి నిద్రలో టైర్డ్ అయిపోయినాం. సో మళ్ళీ దిగి నడిచేంత ఓపిక లేక ఇక అంటే మన ఎంట్రన్స్ డ్యామ్ కొంచెం ముందు వస్తే మనకు మామూలుగా స్నానం చేయడానికి ఏర్పాటు చేస్తారు. సో ఈయన స్నానం చేస్తారు. మిగిలిన పాతాళగంగ పోలేము అనుకుంటే ఈయన స్నానం చేసింది, బాగానే ఉంది, పర్లేదు. కొంచెం అంటే అంత నీట్గా ఉండదు, పర్లేదు, స్నానం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం స్నానం కంప్లీట్ చేసుకున్నాం ఈ పాతాళగంగలో. లెట్స్ గో టు దర్శనం. ఇది వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం. కొంచెం ముందుకు వచ్చేసినామంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనమాట. మనమైతే స్టేట్ చేంజ్ అయిపోయినాం. లెఫ్ట్ సైడ్ పోతే దోర్నాల అండ్ మహానంది రూటు, ఇటు రైట్ తిరిగితే మనం వచ్చేసినాం సాక్షి గణపతి అండ్ శ్రీశైలం. ఫ్రెండ్స్ ఈ లెఫ్ట్కి పోతే మాత్రం ఇటు పాలధార పంచాలు వస్తుంది. మనం మొత్తానికి శ్రీశైలం ముందు సాక్షి గణపతి ఇటు రీచ్ అయిపోయినాం. నెక్స్ట్ ఇంకొక 5 to 10 minutes శ్రీశైలం. సో ఫైనల్గా మనం అయితే శ్రీశైలం ఎంటర్ అయిపోయినాం. ఇదే ఎంట్రన్స్ శ్రీశైలం. వెళ్తే మనం పాతాళగంగకి వెళ్తాం, అంటే మన దర్శనం చేసినాక మళ్ళీ వచ్చి కంబ్యాక్ ఇస్తాం. ఇట్లయితే దర్శనం చెప్పేసి కంబ్యాక్ ఇస్తాం. మళ్ళీ శ్రీశైలంలో మొత్తం గోమాతలు అనమాట. అందరు ఇక్కడ ఇచ్చే దానం వేసిపోతారు అనమాట. కొంతమంది ఇక్కడ వదిలేసిపోతారు. మొత్తం చూస్తే మొత్తం మనకు చాలా అంటే చాలా కనిపిస్తున్నాయి. ఇటు పోతున్నాయి మరి తెలియదు కానీ. దర్శనం అయిపోయింది, బయలుదేరుతాం. దర్శనం తొందరనే అయిపోయింది కానీ బయట రోడ్లే ఘోరంగా కాలుతున్నాయి. ఇక దెబ్బకు బొట్టు గిట్ట చెదిరిపోయినాయి. ఈ రకంగా ఎండ కొడుతుంది. కొంచెం చూసుకోండి. మేమైతే దర్శనం చేసుకొని మొత్తం మళ్ళీ రిటర్న్ అయిపోతాం ఇంటికి. ఇంటి వచ్చాయి మన సాంప్రదాయం తెలుసు కదా, శ్రీశైలం వెళ్ళి ఇంటికి వెళ్తే ఫిష్ కంపల్సరీ తినాలి. సో అందుకోసం కొంచెం ముందుకు వస్తే ఇక మళ్ళీ ఇక్కడ ఏమంటారు పాతాళగంగ అవుట్ సైడ్ ఫ్రంట్ సైడ్ గేట్ ఫ్రంట్ సైడ్ అనమాట. ఇక్కడ ఫిషెస్ అంతా లైవ్. సో ఎవరైనా ఫ్రెష్గా తినాలనుకుంటే ఇక్కడికి రావాలి కంపల్సరీ. అక్కడ పైన వండిస్తుంటారు కానీ అక్కడ తీసుకోవద్దు మీరు. కంపల్సరీ కిందికి వెళ్ళి వాటర్ దగ్గర ఉంటాయి ఫ్రెష్ బతికిన చేపలు తినాలి. ఎందుకంటే ఇంత దూరం వచ్చి మనం లైవ్ చేపలు తినకపోతే వేస్ట్ కదా. సో మేము అక్కడికి వెళ్తున్నాం. అక్కడ చేపలు ఎట్లున్నాయి ఏంది అనేసి మీకు ఇంకో వీడియో మళ్ళీ చెప్తాం. చేపలు నన్ను బంధించాము. దీన్నే ఇప్పుడు మన ఏరా సోరా అవుతుంది. ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత ఎమ్మి క్రిస్పీ ఫిష్ ఫ్రై. ఎంజాయ్ పండుగ సంపద. మాకైతే ఇక్కడ జాగా దొరకాడు, సైడ్లో దారి కూర్చున్నాం తిననీక. వేసుకున్నాం, ఫిష్ ఫ్రై చేయించినాం, అంతే చేయించినాం. గట్టిగా పైసలు ఖర్చు అవుతాయి. ఇట్లా కూర్చున్నాం. ఇక మా వాళ్ళు మందు అవుతారు. మేమైతే థమ్స్అప్ తెచ్చి థమ్స్అప్ అవుతాం. ఫ్రెండ్స్ మేమైతే ఇంటికి రివర్స్ అయిపోతున్నాం. మళ్ళీ ఫారెస్ట్ నుంచి కొంచెం లేట్ అయింది. అందుకోసం సరిగ్గా చూపించలేకపోయినా ఎండింగ్. యాక్చువల్లీ మీకు డిండి ప్రాజెక్ట్ మంచిగా చూపిద్దాం అనుకున్నా, కొంచెం ఎర్లీగా వస్తాయి. బట్ ఎర్లీగా రాలేదు, లేట్ అయింది. సో ఇక్కడే మాకు ఇంకా నల్లమల ఫారెస్ట్లోనే 7:30 అయింది. బాయ్. ఇంతటితో బ్లాగ్ ముగిసింది. వచ్చేసి డిండి రిజర్వ్ అయితే మార్నింగ్ వచ్చేటప్పుడు చీకటి ఉంది. నేను పొద్దున కొంచెం ఎర్లీ వస్తే పొద్దున అని చూపిద్దాం అనుకున్నా, బట్ వచ్చేసరికి చీకటి అయిపోయింది. ఏం చూపించలేకపోతున్నా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పక్కా డిండి రిజర్వ్ మొత్తం క్లియర్గా వీడియో పెడుతుంది. ఇంకోటి అప్పటికైతే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.